అయ్యో బావా, ఎన్నాళ్ళైంది నీ గొంతు విని. నీతో ఫోన్లోనైనా మాట్లాడదామంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్. నాన్నకేమో నిమోనియా జ్వరం వచ్చింది, నాకేమో నీ జ్వరం వచ్చింది. నాన్న చూడ్డానికి డాక్టర్ వచ్చాడు, నన్ను చూడ్డానికి నువ్వెప్పుడు వస్తావు చెప్పు. డాక్టర్ గారు, మా ఆనందగాడు మామయ్య పెళ్ళి పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూఢమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూఢం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను, ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి, ఎంత ప్రతిభక్తి. కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపు పాడ, నీకు నీ వ్రతం బాధే గాని నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు చెల్లులు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు చెల్లులు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కడిగించుకునే బాధ తప్పుతుంది. కరగడం అంటే జ్ఞాపకం వచ్చిందండి. ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడికొడుతో తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారండి. చంపేస్తారా? కిష్టయ్య బాస్ కింద ఉన్నాడా పైన ఉన్నాడా? తలుపేసింది కాబట్టి పైన ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు? డ్యూటీ నుంచి. అబద్ధం, నాతో డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి నువ్వు ఆ బుట్ట మమ్మిట్లో దూరడం నా కళ్ళారా చూశాను. అది దీక్ష నాతో అబద్ధాలు చెప్పి దాంతో సరసాలాడతావా? నాతో కూడా సారీ సచ్చా, ఆవిడ్ని ఉబ్బేయటానికి నీతో అబద్ధం చెప్పానంతే. సరస్సు వాడినట్టు నటించానే గాని సరస్సు వాడలే. నాకదంతా తెలీదయ్యా. అర్జెంట్ గా నువ్వు నాతో సరసాలు ఆడాల్సిందే. నేను స్నానం చేసి వస్తాను, ఈలోగా నువ్వు కూడా బావి దగ్గర స్నానం చేసి రెడీగా ఉండు. సత్యం, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. బాస్, అర్జెంటుగా కిందకండి. అదే నాకు మండుద్ది. విషయం చెప్పు. నువ్వు నీ పెద్ద భార్యతో సరసాలు సాగించిన విషయం చిన్న భార్యకి తెలిసిపోయింది. అయిపోయా. త్వరగా వెళ్ళకపోతే నేనైపోతాను. నాకు 2 కనబడుతున్నాయి. ఏమిటా వాటిలో బుద్ధి లేకుండా? నేనిక్కడున్నా నా మనసంతా అక్కడే ఉంటుంది అన్నట్టు నీకు శుభవార్త. నాన్న మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు. వచ్చే వారమే మన పెళ్లి. ఉంటా మరి. ప్రేమతో నీ లలిత. ఇదిగోనమ్మా. ప్రియమైన బావా, నేను అమ్మా నాన్న క్షేమం. అక్కడ నువ్వు క్షేమని తలుస్తున్నాను. నువ్వు లెటర్స్ రాయటం లేట్ చేస్తున్నావు. నీ లెటర్స్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నేను ఇక్కడ ఉన్నా నా మనసంతా అక్కడే ఉంటుంది అన్నట్టు నీకు శుభవార్త. నాన్న మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు. వచ్చే వారమే మన పెళ్లి. ఉంటా మరి. ప్రేమతో నీ లలిత. ప్రేమతో లలిత.
అక్క ఎవరే నీకు అక్క? ముందు బయటకు నాడు. అది కాదక్క, ముందే ఉత్తరం చదువు. ఈ ఫోటో చూడు. ఎవరి అమ్మాయి? వెనక్కి తిప్పి చూడు. అక్క, ఎంతమంది జరిగిపోయింది అక్క. నాశనం అయిపోయింది. ఓ ఓ ఓ దూడ సచ్చిన గేదల్లా ఏడుపేమిటి? మా ఆయన ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారండి. మేమిద్దరం ఉండగా మూడోదెందుకు మీరే చెప్పండి. పిల్ల బాగానే ఉంది. అది కాదే, వీళ్ళిద్దరూ అస్తమానం కొట్టుకు చేస్తున్నారు కదా, వీళ్ళ పోరు భరించలేక మూడో దాన్ని ఎత్తుక్కుని ఉంటాడు. అంతే మరి. ఇప్పుడు మీరేం చేయండి, మా పాపదాసం నేను పిలిపించి బుద్ధి చెప్పిస్తాను. అంతకన్నా ముందు మీరిద్దరు సఖ్యంగా ఉండటం నేర్చుకోండి. ఓసారి ఇట్టాగే నేను గేదెకి కుడిచి పెట్టానని ఆయన పెట్టుంటారులే అని నేను అనుకుని ఇద్దరం కలిసి గేదెని ఎండగట్టేశాం. అట్టాగే మీరిద్దరు మీ మొగుని ఎండగట్టేస్తున్నారు. అంచేత మీరిద్దరూ కలిసి మెలిసి ఉండండి. ఆ మూడో దేవతతో మీ మధ్యలోకి రాకముందే మీ ఇద్దరు కలిసిపోయినట్టు మీ ఆయనకి తెలిసేలా చేయండి. దానాన్ని తరినా బాగలేదే. అదే వాడు మాట చెప్పు. అంటే అక్కడయ్యా 1200 ఇచ్చి తీసుకెళ్తే మా ఆవిడ నన్ను కొడుతుంది. మా ఆవిడ నన్ను పర్లేదు చెప్పు. నువ్వు బాగానే ఉంది, ఇంకో మాట చెప్పు. ఇంకో మాట చెప్పు. 1000 రూపాయలు. సరే 1100. గోపాలం 1000 రూపాయలు మొగుడా నేనే. మాధవా, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. పెళ్ళయ్యాక నువ్వే కనిపించలేదు. చాలేరా, వీడు గోపాలం అని నా చిన్నటి స్నేహితుడమ్మా, మా అమ్మాయిరా. నమస్కారం అండి. ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే. మా ఇంట్లోనే చూసుంటావు. చాలేవాయ్, పెళ్ళయిన తర్వాత నేను బయటికి ఎక్కడికి వచ్చాను రా, సంతకి తప్ప. ఎక్కడ చూశానబ్బా? గుర్తొచ్చింది, నీ పేరు లలిత కదా. అవునండి. నీకు బుద్ధుందా? నిన్నే బుద్ధుందా అని అడుగుతున్నాను. లేకపోతే ఇద్దరు పిల్లలు నువ్వు ప్రేమిస్తావా? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావటల్లా, నువ్వు ప్రేమించినాడు మా ఊళ్ళో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అవునా? అయితే ఈయను అతనికి ఎప్పుడో పెళ్లి అయిపోయింది, 2 పిల్లలతో మా ఇంట్లోనే కాపురం ఉంటున్నాడు. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? బాగుపడ్డా చూపించమ్మా, బుర్ర తిరిగిపోద్ది. ఇదిగో ఈడు నా మేనలుడు, రేపు కాబోయే అల్లుడు. చూసుకో. నే చెప్పిన 2 పిల్లల ముద్దులు పోలీసు కూడా ఈరే. మా ఆనంద్ ఇంత మోసం చేసాడంటే నమ్మలేకపోతున్నాను రా. ఆనంద్ కాదే, ఇతని పేరు కృష్ణయ్య. అంటే పేరు మార్చుకుని పెళ్లి చేసుకున్నాడు అనమాట. మీ అమ్మాయి ఫోటో ఉత్తరం బయటపడి ఇతని 2 పిల్లలు గాలెత్తిపోయారు. ఇంత మోసం చేస్తాడా దగులు బాజీ వెతవా? వీడిని ఏం చేసినా పాపం లేదు. వీడిని నిలువున పాతేస్తాను, ముక్క ముక్కల కింద నరికేస్తాను. నా కూతుర్ని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి అంతకు ముందే 2 పెళ్లిళ్ళు చేసేసుకుంటాడా? అంటే వీడు లేకపోతే నా కూతురికి పెళ్లే కాదనుకున్నాడా? చూడు, రేపు ఈ పాటికి నా కూతురికి పెళ్లి చేసి చూపిస్తాను. రాయ్ బోసయ్య, ఇట్లా వస్తున్నా. నా కూతుర్ని నీ కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానయ్యా. ఇష్టమా కాదా చెప్పు. ఇంకేం మాట్లాడద్దు. నా 50 ఎకరాల మాగాని 30 ఎకరాల మామిడి తోట పెళ్లిలోనే పెళ్లి కొడుకు పేర రాజిచ్చేస్తాను. అవునా కదా తేల్చి చెప్పు. లలితని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే నాన్న. సరేనా? ఇంకేం మాట్లాడద్దు. ఏమయ్యా, తమలపాకులు, ఒక్క పండిన అరటిపళ్ళు 2 సెట్లు ఇవయ్యా. ఒరే మాధవా, ఇంత ఆవేశం అయితే అంటారా? ఆవేశం కాదురా, కడుపు మంట.
పట్టుకోండి. గోషయ్య బాబు గారు, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వాళ్ళ సాయంత్రమే పెళ్లి చేసేస్తున్నాను. తాంబూలను మాత్రం. వచ్చేసేదమ్మా, వచ్చేసా. ఎక్కడ బావుగాడు? ఎక్కడ? రే బావుగాడా, పాతేస్తా, పాతవేస్తా. రే బావుగాడా, రారా. లోపల దాక్కోండి, రారా. అరే మా పాదాసనయ్య వచ్చేసాడు. మనకి ఇంకేం భయం లేదక్క. ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను. ఆ మూడోది రాకుండా దాని సంగతి మా అన్నయ్య చూసుకుంటాడు. పద వెళ్దాం, తొందరగా పద. రారా, అయ్యంగూడలో లోపల దాక్కోవడం కాదురా బావుగాడా. రారా, రారా, దిగిరా. రేయ్. అన్నయ్య గారు, నీకేం భయం లేదమ్మా, వచ్చేసాగా. ఆ బావుగాడంతో ఆ లలితంతో తేల్చేస్తా. రేయ్ బావుగాడా, ఎక్కడ? బాబు, మీ బావుగాడిని నువ్వు పాటేస్తే మీ ఇద్దరు చెల్లెళ్ళు నెత్తి మీద ముసుగేసి కూర్చోవలసింది. లేకపోతే ముగ్గురు పిల్లల ముద్దులు పోలీసు అవుదాం అనుకుంటారా? ఎక్కడ వాడు? ఎక్కడ? రేయ్ బావుగాడా, రారా. ఏటి ఊరికి రంకెలేస్తున్నావు? నువ్వేమీ పొడవక్కర్లేదు, ఒక పని చేయి చాలు. మీ బావ బుద్ధిగా ఉంటాడు. ఏంటో చెప్పు, ఎండేసేసేస్తా. ఓ గొడ్డు బెదిరినా మగాడి మనసు చెదిరినా ఇది ఎర్రగా కాల్చి ఒక ముద్ర ఎత్తే చాలు. కట్టిన గేదిలాగా పెళ్ళాల చుట్టూతా తిరుగుతా ఉంటాడు నాలాగా. ఓ ఓ ఓ వెళ్ళి గేదెకి కుడితెట్టయ్యా. అయితే కాంతం గారు, ముందా ముద్ర కాల్చి పట్టండి, నేను బాగా పట్టుకొచ్చేస్తా. ఆయన ఇంట్లో లేరన్నయ్య గారు. లేడా? అయితే అది కాల్సిన ఆ చేతికి ఇవ్వండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే ఇచ్చేస్తా. అంత తొందర ఎందుకు? ఆయన వచ్చే టైం అయింది. సరే, అయితే మీరందరూ కలిసి ముద్ర కాల్చండి, నేను బావగాడు వస్తున్నాడేమో చూస్తాను. ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసా ఇలారా. ఏంటి బాబాయ్ గారు? అది చూసా? అవును, ఏంటి నా ముద్ర? కొన్న కొత్తలో మంచి పొగరబోద్ది, కాల్చి వాటేశాక దారికి వచ్చింది. ఎంత గేదైతే మాత్రం కాల్చడం ఏంటండి? ఆ? అవును, ఆ విషయం నాతో ఎందుకు చెప్తున్నారు? లోపలికి వెళ్ళి నీకే తెలుస్తుంది.